చేశారు. బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి. రైట్, ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బాలికకు అబార్షన్ చేసిన ఘటన కలకలం రేపింది. బాలికకు అబార్షన్ చేసిన ప్రైవేట్ ఆసుపత్రిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సీజ్ చేశారు. ఉమెన్ కేర్ అండ్ జనరల్ ప్రైవేట్ ఆసుపత్రిలో బాలికకు పి గన్నవరం ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ శిరీష అబార్షన్ చేశారు. ఇక ఘటనపై 3 అధికారుల బృందం విచారణ కొనసాగిస్తోంది. డిఎంహెచ్ఓ అలాగే ఐసిడిఎస్, పిఓ, ఇన్ఛార్జ్ ఆర్డీఓ ఆధ్వర్యంలో ఈ విచారణ చేస్తున్నారు. అబార్షన్ చేసిన ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ శిరీషపై శాఖాపరమైన విచారణ నిర్వహిస్తున్నారు. రైట్, అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బాలికకు అబార్షన్ చేసిన ఘటన కలకలం రేపింది. బాలికకు అబార్షన్ చేసిన ప్రైవేట్ ఆసుపత్రిని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సీజ్ చేశారు. ఉమెన్ కేర్ అండ్ జనరల్ ప్రైవేట్ ఆసుపత్రిలో బాలికకు పి గన్నవరం ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ శిరీష అబార్షన్ చేశారు. ఇక ఘటనపై 3 అధికారుల బృందం కూడా విచారణ కొనసాగుతోంది. డిహెచ్ఎంఓ అలాగే ఐసిడిఎస్, పిఓ, ఇన్ఛార్జ్ ఆర్డీఓ ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నారు. అబార్షన్ చేసిన ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ శిరీషపై శాఖాపరమైనటువంటి విచారణ కొనసాగుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బాలికకు అబార్షన్ చేసిన ఘటన కలకలం రేపింది. బాలికకు అబార్షన్ చేసిన ప్రైవేట్ ఆసుపత్రిని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సీజ్ చేశారు. ఉమెన్ కేర్ అండ్ జనరల్ ప్రైవేట్ ఆసుపత్రిలో బాలికకు ఇక పి శిరీష అనే ప్రభుత్వ వైద్యురాలు కూడా అబార్షన్ చేశారు. ఘటనపై 3 అధికారుల బృందం విచారణ చేస్తోంది. ఇక డిఎంహెచ్ఓ అలాగే ఐసిడిఎస్, పిఓ, ఇన్ఛార్జ్ ఆర్డీఓ ఆధ్వర్యంలో ఈ విచారణ చేస్తున్నారు. అబార్షన్ చేసిన ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ శిరీషపై ఇక శాఖాపరమైన విచారణ నిర్వహిస్తున్నారు. రైట్, అమలాపురంలో మైనర్ బాలికకు కూడా అబార్షన్ చేశారు ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించినటువంటి డాక్టర్. దీనికి సంబంధించి కూడా ఈ విషయం బయటకు రావడంతో రంగంలోకి దిగినటువంటి అధికారులు ఆ ఆసుపత్రిని కూడా సీజ్ చేశారు. అలాగే శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధం చేశారు. అలాగే దీనికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని కూడా ఏర్పాటు చేసి అసలు నిజాలు ఏంటో తెలుసుకోవడానికి కూడా ఈ బృందం పనిచేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సూర్యనారాయణ సిద్ధంగా ఉన్నారు. సూర్యనారాయణ, ఉమెన్ కేర్ హాస్పిటల్లో ఇంటర్మీడియట్ విద్యార్థికి అబార్షన్ చేసిన ఘటన అమలాపురంలో తీవ్ర కలకలం అయితే రేపింది. ప్రభుత్వ వైద్యురాలు లంకె శిరీష మైనర్ బాలిక అబార్షన్ చేశారని ఆరోపణలు అయితే వెలువెత్తున్నాయి. ఈ విషయం బయటికి పొక్కడంతో రాజకీయ నాయకుల ఒత్తిడి ఎక్కువ అవడంతో ఆవిడ నేను సెలవులో వచ్చాను, నేను గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తానని చెప్పేసి వివరణ ఇవ్వడం జరిగింది. అయితే మైదాని పేషెంట్ హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు ఆమె చాలా నీరసంగా ఉందని పరీక్ష చేశామని, పరీక్షలో రక్తం తక్కువగా ఉండడంతో రక్తం మాత్రం ఎక్కించడం జరిగిందని ఆవిడైతే చెప్పడం జరిగింది.
అయితే ఆ పేషెంట్ నేను గర్భవతినని తను తర్వాత నాకు చెప్పిందని చెప్పేసి ఆ వైద్యురాలు అయితే చెప్పింది. కానీ కేస్ షీట్ లో మాత్రం ఆమె అనీమియాతో బాధపడుతుండగా ఉందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. అది ఈ విషయం గురించి వైద్యాధికారి దుర్గారావు గారు గురువారం రాత్రి అంటే నిన్న రాత్రి హాస్పిటల్ సీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్తున్నారు. ఇన్ఛార్జ్ ఆర్డీఓ మమ్మీ ఐసిడిఎస్ పిఎస్ నాగమణి బృందం ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ గన్నవరంలో పిహెచ్ వైద్యురాలుగా ఉన్న లంకే శిరీష అంటే డ్యూటీ టైంలో ఈ ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడం అనేది కొంత వివాదం చెలరేదని చెప్పొచ్చు. ఇప్పటికే వైద్యాధికారులు ఇది సరికాదని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఎవరైతే ఈ పేషెంట్ బాలికను హాస్పిటల్ దగ్గర వదిలిన స్నేహితుడు ఎవరైతే ఉన్నారో అతను గాని బాలిక తల్లిదండ్రులు కానీ ఎవరో కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడినకి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అలాగే హాస్పిటల్ సిబ్బంది కానీ వైద్యులు కానీ ఎవరో కూడా అందుబాటులో లేరు. ఏదేమైనప్పటికీ ఇది నగరం పోలీస్ స్టేషన్ లో విచారణ జరుగుతుందని చెప్తున్నారు. ఈ బృందం ప్రస్తుతం విచారణలో ఉంది కాబట్టి కొన్ని అనుమానాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మనకి కొన్ని విషయాలు అయితే తెలియాల్సి ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సూర్యనారాయణ. రైట్, ఇక తెలంగాణ